నేను పదే పదే చెప్తుంటాను, నేను మీ జఫా రాకేష్ మాస్టర్. ఇలా నాడు ముత్యాలు కలిపి త్వరలో మంచి బుక్ అయిద్దాం. నేనన్నా ఆ జఫా గారు ఏం చేశాడు, ఆడిని ఒక రోజు పునుగులు తీసుకున్నారా అంటే బజ్జీలు తెచ్చాడు. నా అకౌంట్ లో బీర్లు మందు తెచ్చుకొని ఎట్లా తాగేవరా జఫాన్. అందులో అరే ఆ పునుగులు బజ్జీలు అన్ని మారు వాసన వచ్చిందిరా, కంపు కొట్టిందిరా జఫా. నాకు తెలిసినంత వరకు ఇక్కడ ఈ కంటి హాస్పిటల్ ఉందని నాకు ఇంతవరకు తెలియదు. ఫస్ట్ టైం వచ్చాను, చాలా బాగా రిసీవ్ చేస్తున్నారు డాక్టర్ గారు. నాకు కూడా ఇవన్నీ చూస్తుంటే ఏదో కళ్ళడు ఎత్తుకెళ్ళిపోవాలంటే వాళ్ళు నాకే ఇవ్వాలి. ఇప్పుడు అలా మాడతాను అనుకుంటారు. చూడు ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, తట్టుకోలేవు. లైఫ్ లో కొన్ని వినకూడదు చూడకూడదు అని ఫిక్స్ అయ్యా. తొలపాటు నది నా కంటికి కనిపించినా చెవికి వినిపించినా టెంపర్ లేసుద్ది. ఏదో చేతులు కడతారు, పానీపూరి కడతారు. నమస్కారం. ఆ పానీ పవిత్రం, చెయ్యి పవిత్రం, ఆ గరిడ పవిత్రం, ఆ పానీ పవిత్రం, ఆ పూరి పవిత్రం, గిన్నె మహాపవిత్రం. సముద్రంలో ఉప్పగా ఉండేటువంటి గహనమైన శాస్త్రాన్నంతటినీ తను ఎంతో కష్టపడి చదువుతాడు. పరిశోధించి ఎంతో కష్టపడి చదివి తేలిక మాటలతో అర్థమయ్యేటట్టుగా కిందకు దిగివచ్చి ఆ శిష్యుడికి ప్రబోధం చేస్తాడు. చేత శిక్షింపబడతాడు, ఇంద్రియములు శిక్షింపబడ్డవాడు కాబట్టి శిష్యుడు. ఆ శిష్యుడు ఆ శాస్త్రాన్ని ఎంతగానో పరిశోధించి చాలా గొప్పవాడై తనకన్నా గొప్పగా మాట్లాడుతున్నప్పుడు కన్నుల నీరు పెట్టుకుని మురిసిపోతుంటాడు. నా శిష్యుడు ఎంత వాడైపోయాడో అని. అంతేకాని నా శిష్యుడు అంత వాడైపోయాడేమిటి అనుకోడు. పాదయాత్ర అంటే ఏమిటో తెలుసానన్నా? పాదయాత్ర అంటే పాదాల మీద నడిచే యాత్ర. యాత్ర అంటే పాదాల మీద నడిసే యాత్ర. పాదాల మీద నడుస్తున్నప్పుడు కాళ్ళు వస్తాయి, చేతులు వస్తాయి, అన్ని వస్తాయి. ఏమమ్మా ఆడపిల్ల అంటే ఏంటి? ఆడపిల్ల అంటే ఈడపిల్ల కాదు ఆడపిల్ల అంటారు. ఈడపిల్ల కాదు ఆడపిల్ల అని అర్థం. డాక్టర్ అనిల్ గారు ఐ స్పెషలిస్ట్ అనమాట. ఈయన కర్మన్ ఘాట్లో ఉంటారు. నేనంటే మంచి అభిమానం అనిల్ గారికి. అయితే ఒకసారి ఆత్మీయంగా వారి క్లినిక్కి రమ్మని ఆహ్వానించారు. నేను వెళ్ళి అక్కడ వారి క్లినిక్ చూసినప్పుడు ఇక కాసేపు మిమిక్రీ చేయండి అని అంటే మిమిక్రీ పెర్ఫార్మెన్స్ చేశాను. చాలా స్టాఫ్ అందరూ కూడా చాలా ఆనందపడ్డారు, సంతోషించారు. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.